శనివారం ఆలేరు మండల పరిధిలోని పటేల్గూడెం గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నరసింహ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికుల సమస్యలను తెలుసుకొని వారితో సంఘం సభ్యత్వం చేర్పించారు. అనంతరం వారిని ఉద్దేశించి నరసింహ మాట్లాడారు. శనివారం ఆలేరు మండల పరిధిలోని పటేల్గూడెం గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నరసింహ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్మికుల సమస్యలను తెలుసుకొని వారితో సంఘ సభ్యత్వం చేర్పించారు. అనంతరం వారిని ఉద్దేశించి నరసింహ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ 10 సంవత్సరాల కాలంలో కొత్త జీవోలను తీసుకొచ్చి జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని ఎత్తివేయాలని కుట్రను చేస్తుందని విమర్శించారు. రోజుకు గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ రంగం దెబ్బతిని వ్యవసాయ కూలీలకు పనులు లేక అనేక మంది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్న పరిస్థితి ఉందని అన్నారు. రోజుకు కూలీల సంఖ్య పెరుగుతూ పని డిమాండ్ పెరుగుతున్న పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించేది పోయి తగ్గిస్తూ వస్తున్నారని ఆవేదన వెళ్లిబుచ్చారు. మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో 2.5 లక్షల వేల కోట్లు కేటాయించవలసి ఉండగా కేవలం 86,000 కోట్ల రూపాయలు కేటాయించడం అత్యంత దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జూకంటి పౌల్, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గ్యారా అశోక్ పాల్గొని మాట్లాడగా సంఘం మండల అధ్యక్షులు బొమ్మకంటి లక్ష్మీనారాయణ, సంఘం నాయకులు గ్యారా భాస్కర్, గ్యారా ఎల్లయ్య, భిక్షపతి, కార్మికులు రజిత, ఎమిలియా, జయమ్మ, కమల, లలిత, మమత, వజ్రమ్మ, కోయ జ్యోతి, పొన్నప్ప, హేమలత, ఎల్లమ్మ, సుంకరి, పిల్లెట్ల కుమారు, మురళి, అమరేందర్, సత్తయ్య, విష్ణు, పరశురాములు, రాజయ్య, ముకుందం, మమత, వసంత, ఇందిర, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం పటేల్గూడెం గ్రామంలోని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడడం జరిగింది. ఈ కార్మికులందరూ కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు చాలా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి ఉన్నది. దాదాపు 2.5 లక్షల వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో నిధులు కేటాయించవలసిన అవసరం ఉంటే 86,000 కోట్ల రూపాయలు మాత్రమే ప్రకటించింది ఈ ప్రభుత్వం. రోజుకు ఉపాధి హామీలో కూలీల సంఖ్య పెరుగుతూ ఉంది, కానీ పని దినాలు పెరుగుతలేవు, వేతనాలు పెరుగుతలేవు. ఇవాళ కూలీ 150 నుంచి 180, 220 రూపాయలు దాటడం లేదు. విపరీతమైన ధరలు పెరిగినాయి. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, ఏదైతే బడ్జెట్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీకి 2.5 లక్షల వేల కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రోజు వేతనము, కనీస వేతనము 800 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మూడోది, సంవత్సరానికి 100 రోజుల పని అంటే ఒక కుటుంబంలో 4 ఉంటే 25 రోజుల పని వస్తలేదు. కానీ మేము డిమాండ్ చేసేది ఏంటంటే 200 రోజుల పని దినాలు కల్పించాలి జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో అనేది డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పని ముట్లు ఇప్పటివరకు ఇవ్వలేదు. స్టార్టింగ్లో పని స్టార్ట్ అయినప్పుడు ఇచ్చారు, బడపార లేదు, పార లేదు, తట్ట లేదు. దానికి సంబంధించిన ఏదైతే ప్రభుత్వం గతంలో గడపార మనకు డబ్బులు ఇచ్చేది, మంచినీళ్ళు అందించేది, తర్వాత పని ప్రదేశంలో ఏమైనా ప్రమాదం జరిగితే మెడికల్ కిట్ ఉండేది. బీజేపీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా సౌకర్యాలు మొత్తం కూడా ఎత్తివేసిన పరిస్థితి ఉన్నది. అందుకనే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం ఎత్తివేయాలని కుట్ర చేస్తూ ఉంది. ఈ కుట్రను మనం అందరం కూడా తిప్పికొట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సెంటు భూమి లేని పేదలందరికీ 12,000 ఇందిరమ్మ భరోసా కింద ఇస్తామని ఆత్మీయ భరోసా అని చెప్పింది. కానీ చాలామంది భూమి లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు రాలేదు. రెండోది, ప్రభుత్వము 10 గుంటలో 20 గుంటలో రాళ్ళు, రప్పలు, బోళ్ళు ఉన్న భూములు ఇచ్చింది. పేరుకు భూమి ఉన్నట్టు రికార్డులు ఉంటుంది, ఆయనకు భరోసా కింద రాదు. ఈ ఆత్మీయ భరోసా లేదు, రైతు భరోసా లేదు, 2 నష్టపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వ భూములు 10 గుంటలో 20 గుంటలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద డబ్బులు ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం రేపు చలో అసెంబ్లీ కార్యక్రమం ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర 10 తారీఖు నాడు ధర్నా ఉందో, ఈ ధర్నాలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది.